ఆంటీ ఈ రోజుకి తను ఆపాత ప్రజ్ఞగానే ఉంది. తనలో ఎలాంటి మార్పు లేదు. తను మారలేదని అనిపిస్తుందా? తనసలు తన ప్రజ్ఞే కాదు కదా. అరే తను నా కంట్లో కన్నీళ్ళు వస్తేనే తట్టుకోలేదు. అలాగే నీకు గుర్తులేదా తను అక్కడికి వచ్చింది కదా అభి వాళ్ళ ఇంటికి, తన రూపాన్ని మార్చుకొని. ఎంతో ఆపాను నేను, కానీ తన మాటలు పట్టించుకోలేదు. ఇక ఈ ప్రజ్ఞ అభి ఆస్తి మొత్తం కొట్టేసింది. తను నా ప్రజ్ఞ అవకాశమే లేదు. తను నా ప్రజ్ఞ అవకాశమే లేదు ప్రవీణ్. తను ఇంకెవరో అంతే. తను నా కూతురయ్యే అవకాశం లేదు. ఆంటీ తను ఇలా కావాలని చేయడం లేదు. ఇందులో తను తప్పు ఏమాత్రం లేదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆంటీ ఇప్పుడు మీ కంటికి కనిపించే ప్రజ్ఞ మీరు అనుకుంటున్న విధంగా అసలు ఆ ప్రజ్ఞ కానే కాదు. తను ఇదంతా కావాలని చేయడం లేదంటే తనకి వేరే దారిలాగా చేస్తుంది. అయినా తన్ని ఇలా చేయమని ఫోర్స్ చేసింది ఎవరో మీకు తెలుసా? మీ ముద్దుల చిన్న కూతురు బుల్బుల్. ఆంటీ బుల్బుల్ అభి వాళ్ళ నానమ్మ ప్రజ్ఞవతిని ఇదంతా చేయమని ఫోర్స్ చేశారు. బుల్బుల్ ఇంకా అభి వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? అభి శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి. ఆంటీ మీరు నిజం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, అయితే జరిగిందేంటో నేను చెప్తాను. అలాగే ఆంటీ ప్రజ్ఞవతి తన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంది. ఆలియా ఇంకా రాజన్నయ్య గురించి అసలు నిజం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా ఒకే శత్రువు మిగిలింది, అది తన్ను. తన్ను వేరే వాళ్ళ బిడ్డకి అభి పేరునివ్వాలనుకుంటుంది. ఆంటీ మేం తనని కూడా త్వరలోనే పట్టుకుంటాం. కానీ ఇంత జరుగుతుంటే మీరు దీని గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఆంటీ నాయనమ్మ ఏం చెప్పారంటే ఇదంతా ఒక సీక్రెట్ ప్లాన్ గానే ఉండాలి, దీని గురించి ఎవరికీ తెలియకూడదన్నారు. ఆంటీ నాకు కూడా ఏమీ తెలియదు, కానీ ఒకరోజు బుల్బుల్ ప్రజ్ఞవతితో మాట్లాడుతుంటే విన్నాను. అప్పుడు వేరే దారి లేక బుల్బుల్ నాకు జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. అప్పటి సిచ్యువేషన్లో తను నాకు చెప్పినట్టుగానే నేను మీకు చెప్పాను.